హలో హలో మిమ్మల్ని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ మౌనిక ఎరలి. ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే జున్ను చేస్తున్నా. అది గిట్లా జున్ను పాలు లేకుండా చేస్తున్నా. అట్లా అని జున్ను పౌడర్ తోటి చేస్తున్నా అనుకుంటారేమో. అట్లేం లేదు, ఎగ్గు లేదు, జున్ను పౌడర్ లేదు, అయినా కానీ జున్ను చేస్తున్నా. అట్లుంటుంది మళ్ళీ మనతోని. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం, వచ్చేయండి. ఫస్ట్ అయితే నేను బెల్లం తీసుకున్నా. బెల్లంని తురమాలి ఇప్పుడు మనం దీన్ని సన్న సన్నగా. బెల్లం అయితే మంచిగా తురిమిన. మనకి స్వీట్ ఎంత కావాలనుకుంటే అంత బెల్లం తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో 1 కప్పు బెల్లం వేస్తున్నా. నేను బెల్లం తురిమిన బెల్లం వేస్తున్నా 1 కప్పు. ఇప్పుడు 1 కప్పు పాలు వేయాలి. ఇప్పుడు ఈ పాలల్లో కొంచెం పెరుగు వేయాలి. ఈ పెరుగులో వాటర్ పోయేటట్టు ఒక క్లాత్లో చుట్టి పెట్టిన 1 గంట సేపు. ఈ పెరుగుని వేస్తున్నా. ఇప్పుడు గట్టిగా అయింది చూడండి, వాటర్ మొత్తం పోయింది పెరుగులా. ఇది ఒక 2 స్పూన్లు వేస్తున్నా. అట్లనే కొంచెం మిల్క్ పౌడర్ వేస్తున్నా. చూడండి, ఇగో ఇట్లా వేయాలి మిక్సీలా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇప్పుడు మనం మిక్సీలో వేసింది ఇందులో వేస్తున్న గిన్నెలా. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దీంట్లో ఒక స్టాండ్ వేయాలి ఏదైనా. నేను ఇగో ఇది వేస్తున్నా, గ్యాస్ది. ఇట్లా వేసి కొన్ని వాటర్ పోయాలి. ఇప్పుడు దీంట్లో మనం మిక్సీలో వేసిన జున్ను ఉంది కదా, దీన్ని పెట్టేద్దాం. ఇక ఇట్లా పెట్టి దీనిపైన మూత పెట్టి ఆవిరి పైన ఒక 20 మినిట్స్ దీన్ని ఉడకనియాలి. దీనిపైన ఇంకో మూత పెడుతున్నా, ఆవిరి బయటికి పోకుండా. ఒక 20 మినిట్స్ దీన్ని వదిలేయాలి. ఇక 20 మినిట్స్ అయితే అయ్యింది. జున్ను అయ్యిందేమో ఒకసారి చూద్దాం. జున్ను అయ్యిందో లేదో తెలుసుకోవడానికి మనం చాక్ తోటి ఒకసారి ఇట్లా అంటే, ఈ చాక్కి ఏమీ అంటుకోవద్దు. ఇట్లా చాక్ క్లీన్గా వస్తే జున్ను రెడీ అయినట్టు. స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నా. ఇప్పుడు దీన్ని కూల్ అయ్యేంత వరకు కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. జున్ను అయితే రెడీ అయిపోయింది. ఒక 30 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి ఇప్పుడే బయటికి తీసిన. కూల్గా ఉంది. ఇప్పుడు దీన్ని పైనుంచి డెకరేషన్ చేద్దాం. ఇక సన్నగా కట్ చేసుకున్న బాదం వేస్తున్నా పైనుంచి. ఫైనల్గా అయితే జున్ను అయితే రెడీ అయిపోయింది. 30 మినిట్స్ నుంచి వెయిట్ చేస్తున్నా ఫ్రిడ్జ్లో పెట్టి జున్ను కోసం. ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామా అని వెయిట్ చేసిన. ఇప్పుడైతే తిని చెప్తాయి ఎట్లుందో. అబ్బా, చూడ్డానికైతే మస్తుంది జున్ను. చూడండి ఎంత మంచిగా ఉందో. మామూలుగా లేదు జున్ను.
అద్దరిపోయింది అసలు. జున్ను అయితే మస్తు అంటే మస్తు ఉంది. మనకి ఇక ఇంట్లో జున్ను పాలు లేకపోయినా ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు చేసుకోవచ్చు. టేస్ట్ అద్దరిపోయింది. అస్సలు మాటలు లేవు, మాట్లాడుకోవటాలు లేవు. ఈ వీడియో మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.